మనం ఈ సినిమా క్రూలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ హౌస్ టీమ్ అండి. సో ప్రొడక్షన్ నుంచి మహేష్ గారిని, నాగు గారిని అండ్ ప్రదీప్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి షీల్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడక్షన్ మేనేజర్స్ టీమ్ ముగ్గురు పిలిస్తే ఒక్కళ్ళే వచ్చారు. త్రివిక్రమ్ గారు, ఇందాక ఆ డెఫినేషన్ ఏంటి అని నేను ఆడియన్స్ని అడిగాను. మీరు చెప్పింది కాకుండా కొత్తగా సో చాలా మంది చెప్పింది ఏంటంటే అనుపమ పరమేశ్వరం ఆనంద్ విహారీ అని చాలా మంది చెప్పారు. సో ప్రేమంతో అందరినీ ఆకట్టుకుని తెలుగులో కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. అనుపమ పరమేశ్వరం, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చేయడమే కాదు, తన క్యారెక్టర్కి తనే ఓన్ డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు ఈ సినిమాలో. సో అందుకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి ఈ అమ్మాయికి. మలయాళం నుంచి వచ్చి ఇక్కడ భాష నేర్చుకుని తనే ఓన్గా డబ్ చెప్పుకున్నారు ఈ మూవీలో. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అనుపమ, తెలుగు ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అందరికీ చాలా థ్యాంక్స్. I know only some words in Telugu, but I've been utilizing it so much. I don't know, now I am in a state where tears come out of my eyes. I don't know. The way you people accepted this Prema movie, the support you gave for Prema movie, and now for also. It's a great blessing to be a part of such a good movie, such talented people, especially Trivikram sir. And you asked the question, how did I dub for the movie? I don't know, he understood that it will be tough for me to handle Telugu and reduced it into a capsule form in a way that people can remember me for so long. So I thank you so much, Trivikram sir. I don't know how much I can tell you. I've been telling you this every time. He's such a great man and I think everyone will admire him. And there are a lot of people to be thanked now. My complete crew, especially Nitin Garu, Samantha Garu, and especially Rao Ramesh sir, who had combination with me, Nadia ma'am, Heritage, everybody. And there are other people who are behind the screen, like Nati sir, and Ravikiran Garu, who trained me, Anand Garu, who supported me, and all the assistant directors, people in the mess, costumers, everybody contributed to what I did. So I would like to thank everyone, and last but not the least, you all. I don't know, you have been supporting and you have become the energy of everyone here. Thanks Guntur. I was telling I loved the place and I love the people also now. Thank you all. ఒక్క నిమిషం, మీ డైలాగ్ నాకు అర్థమైంది, చెప్పిస్తా. అందుకే వచ్చా. मैं आपको क्यों देता हूँ. You tell your dialogue. Yeah. రావణాసురుడు వాళ్ళ ఆవిడ్ని సమంతానే అనుకుంటాడు. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది. అమ్మోరు కత్తి, జాగ్రత్త. సక్సెస్ మీట్ ఇంత కోలాహలంగా ఇంత గ్రాండ్ గా జరుపుకుంటున్నాము గుంటూరులో. అండ్ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం TV5 లో అండ్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. అండ్ ఇక నెక్స్ట్ పిలిచేద్దాము వేదిక మీదకి సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ అండ్ అలాగే గ్రేట్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఈయనకి షీల్డ్ ఇవ్వడానికి నిర్మాత సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దిల్ రాజు గారికి ఆ మూవీ సక్సెస్ షీల్డ్. ఎలా ఉన్నారు గుంటూరు?
అమరావతి కూడా మీ పక్కకు వచ్చేసింది కదా, అందుకే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ వరకు వచ్చాం. అందరికి నమస్కారం. సో నన్ను ఈ ఫంక్షన్కి పిలిచి ముందు ఇందాక మా పిడి ప్రసాద్ గారు చెప్తున్నారు, తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ల ప్రెసిడెంట్గానే మాట్లాడాలంట. ప్రెసిడెంట్ మీనింగ్ అందరి తరపున మీరే మాట్లాడాలి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడండి సినిమా గురించి అని. యాక్చువల్ కొన్ని సినిమాలు మ్యాజిక్ జరుగుతాయి. అంటే మా డిస్ట్రిబ్యూటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నా లైఫ్లో ఆది అనే సినిమాకి చాలా లాభాలు వచ్చాయి. తర్వాత పోకిరి సినిమాకి వచ్చాయి, తర్వాత గబ్బర్ సింగ్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ బాహుబలికి వచ్చాయి, ఈ ఇయర్ ఆకి వస్తున్నాయి. అంటే కొన్ని సినిమాలు ఇలా మ్యాజిక్స్ తీసుకొస్తుంటాయి. యాక్చువల్ ఈ సినిమా కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెనక్కి సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను. లంచ్ చేద్దామని నేను బన్నీ త్రివిక్రమ్ గారు కూర్చుంటే కొన్ని సీన్స్ చెప్పారు త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. ఆ టీవీ సీను, సమంత ఊర్లోకి వచ్చిన తర్వాత టీవీ ఏసీల గురించి మాట్లాడేది, ఇలా కొన్ని సీన్స్ మాట్లాడినప్పుడు బన్నీ నేను ఎగ్జైట్ అయిపోయాం. సార్ ఈ సినిమా మేము ప్రొడ్యూస్ చేస్తామని. బన్నీ ప్రజెంట్స్, నేను ప్రొడ్యూసర్గా ఆ రోజు అనుకుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మా చిన్నబాబు గారి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫైనల్ అయిందని తెలిసి ఈ సినిమాని నేను నైజాం కొనాలి. కొనటానికి ఆ రోజు నుంచి మా చిన్నబాబు గారితో ఉన్న రిలేషన్ వల్ల తన సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. అలా ఈ నైజాం మాకు చేసే అవకాశం రావడం, ఈ సినిమాలు ఈరోజు ఇంత ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. ఆ రోజు వేసిన నాటు నన్ను అక్కడి వరకు ట్రావెల్ చేయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోస్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక 2-3 ఇయర్స్ అందరి టార్గెట్ 50 crores క్లబ్లోకి వెళ్ళాలని. ఇప్పుడు అందరి టార్గెట్ 100 crores క్లబ్. మా నితిన్ని 50 crores క్లబ్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్. సో నితిన్, నెక్స్ట్ టార్గెట్ ఈజ్ 100 crores. ఆ 2 years 3 years టార్గెట్ పెట్టుకొని రీచ్ చేయాలి. అండ్ ఈ సినిమాలో సమంత గారు అండ్ అనుపమ అండ్ నదియా గారు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్, ఇలా అందరు ఆర్టిస్టులని అద్భుతంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి పర్ఫార్మెన్సులు తీసుకొని వాళ్ళ తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని ఆదరించే రేంజ్కి తీసుకెళ్ళిన త్రివిక్రమ్ గారికి మా ప్రేక్షకుల తరపున, మా డిస్ట్రిబ్యూటర్స్ తరపున థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఈరోజు అబ్రాడ్లో ఆల్మోస్ట్ 2.5 million సండేకి టచ్ చేయబోతుంది. అంత ఈజీగా అది ఇప్పటివరకు స్టార్ హీరోస్కు మట్టుకే దక్కిన ఆ టార్గెట్ త్రివిక్రమ్ గారు నితిన్ ద్వారా ఈరోజు అచీవ్ చేసినందుకు ఓవర్సీస్లో అద్భుతమైన రెవెన్యూ, అలాగే నైజాం ఆంధ్రాలో కూడా టాప్ రేంజ్. అంటే ఫిగర్స్ చెప్పలేను, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. సో ఇలా అందరిని సెలెక్ట్ చేసుకొని మా చిన్నబాబు గారికి సినిమా రిలీజ్ రోజు చూశానండి. చిన్నబాబు గారు ఆఫీస్లోకి వెళ్తుంటే అలా వస్తూ నేను హిట్ కొట్టాను అని వచ్చారు ఆఫీస్కి. అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ సక్సెస్ డబ్బు కాదు, ఆ ఆనందం అనేది నేను ఆ రోజు చిన్నబాబు గారి ఫేస్లో చూశాను. అది నాకు ఎందుకు గుర్తుందంటే దిల్ సినిమా రిలీజ్లో నేను థియేటర్లకి వెళ్ళి వస్తుంటే ఇలాగే నాకు ఏడుపు వచ్చేసింది, టీయర్స్ వచ్చాయి. అంటే అలా సక్సెస్ వచ్చినప్పుడు అది వచ్చే ఆనందం మామూలుగా సార్, ఐ నో. సో ఇలా హోల్ టీమ్, మీ అందరి టీం, త్రివిక్రమ్ గారు ఏం చెప్పాలి సార్, క్యాప్టెన్సీలో. సో క్యాప్టెన్సీలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అమ్మ ఆవు, అమ్మ పాలిస్తుంది పుట్టినప్పుడు, తర్వాత ఆవు పాలిస్తుంది పెరిగేటప్పుడు. ఈ సినిమా మాకు ఆవు అమ్మలాగా చాలా డబ్బులు ఇచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ చెప్పారు. నిజంగా ఆకి మీరు ఇచ్చిన కొత్త డెఫినేషన్ చాలా బాగుంది. సో ప్లీజ్ మీరు ఇక్కడే స్టేజ్ మీద ఉండాలి. అండ్ రిక్వెస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. సో ప్లీజ్. సో హియర్ వి గో ఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ ఆనంద్ విహారీ.